సహోదరి, సహోదరుడు, ఎందుకు ప్రభువా నా ప్రార్థనకు జవాబివ్వవు? ఎందుకు ప్రభువా నా కష్టాలు తీర్చవు? ఎందుకు ప్రభువా నా కన్నీరు తుడవవు? ఎందుకు ప్రభువా ఇరుకు ఇబ్బందులో నుండి, వ్యాధి బాధలో నుండి నన్ను విడిపించవు? ఏమిటి కష్టాలు, ఏమిటి బాధలు నాకు అని చెప్పి నువ్వు దేవుని సంధికి వచ్చి వాపోతూ ఉంటావు, ఏడుస్తూ ఉంటావు, కన్నీరు కారుస్తూ ఉంటావు. కానీ నీ తలంపులు మాత్రం సరైనవి కావు, నీ ఆలోచనలు మాత్రం సరైనవి కాదు. చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు కలిగిన నువ్వు దేవుని సంధికి వచ్చి ప్రార్థన చేస్తే ఏ విధంగా జవాబు వస్తుంది? భక్తుడు అంటున్నాడు, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల నా ప్రార్థన దేవుడు ఆలకింపకుండునుగాక. ఆనాడు ప్రజల యొక్క తలంపులు, వారి తలంపులలో ఉన్న ఊహలు కేవలము చెడ్డవి అని దేవుడు గుర్తించినప్పుడు, గ్రహించినప్పుడు తన మనసులో నొచ్చుకున్నాడు. మనమేమో నేనేం పాపం చేశాను, నేనేం తప్పు చేశాను, నేను ఎవడికి ద్రోహం చేశాను, ఎవడిని నరహత్య చేశాను, ఏ అమ్మాయిని పాడు చేశాను, నేనేం పాపం చేశాను,